నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకైతే ఎలాంటి సందేహాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక చిన్న శ్లోకం మా గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఇప్పుడు మామూలుగా ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు కానీ ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అసలు లాభాలు ఎక్కువ రావాలంటే ఏ దేవిని ఆరాధిస్తే మంచిదంటారు? అసలు ఎక్కువగా మనమైతే లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం వ్యాపారానికి ముందు. ఇంకా ఎవరైనా ఉన్నారు? చాలా మంచి ప్రశ్న. మీరు కూడా చాలా వరకు ఆన్సర్ కూడా చెప్పేశారు. చాలా బాగుంది. అయితే వ్యాపారంలో మనకి లాభాలు కలగాలంటే ఏం చేయాలి అనేది అందరికీ కూడా ఉంటుందమ్మా. వ్యాపార కూడల్లో కొంతమందికి వరుసగా బట్టల షాపులు ఉండొచ్చు, వరుసగా బంగారం షాపులు ఉంటాయి. అన్నిటిలో కన్నా కూడా మా షాపుకి ఎక్కువ జనం రావాలి, ఈ జనాకర్షణ శక్తి ఎవరికి ఉంది అనేది బాగా ఆలోచించి ఏం చేస్తూ ఉంటారు. కొంతమంది వినాయకుని పెడుతూ ఉంటారు, కొంతమంది మహాలక్ష్మీదేవిని పెడతారు, కొంతమంది రకరకాల రూపాల్లో అమ్మవారిని కానీ వినాయకుడిని కానీ పెడుతుంటారు. వరమహాలక్ష్మి అలా పెడుతూ ఉంటారు. అలా రకరకాలుగా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ తయారుతో, అంటే వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో స్త్రీ అనే ఆకారంలో వ్యూహలక్ష్మిగా అమ్మవారు ఉంది కదా, అందుకని కలిసి రావాలని అలాగా. తర్వాత ఈ మధ్య కాలంలో షాపులకు కూడా చక్కగా సెట్టింగుల కింద వేస్తున్నారు, గోపురాల కింద కింద. అసలు దేవాలయం మంచి సువాసనలు, దేవాలయంలో ప్రవేశిస్తున్నామా, ఇవన్నీ కూడా మనం వ్యాపార కూడలిలో చేయాల్సినటువంటి పనులే. కానీ ఏంటి అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, పెద్ద పెద్దవి అయితే ఇవన్నీ చేసేస్తారు. చాలా బాగుంది, హడావిడిగా చేస్తారు, హడావిడిగా మంచి లాభాల సాటికి వెళ్ళిపోతారు. చిన్నవాళ్ళు ఏం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రతిరోజు చాలా సులభంగా చేసుకునే రెమెడీస్ చెప్పుకుందాం. తెలియచేయండి. మొట్టమొదటి ఏమిటంటే కనుక వ్యాపార కూడలి దగ్గరికి తెల్లవారుజామున, అంటే పొద్దున్నే మీరు ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళు వెళ్ళి కాస్త వరిపిండి పట్టుకెళ్ళి, వరిపిండి అక్కడ పెట్టేసుకోండి ఒక ప్యాకెట్లో, ఎక్కడొక్కడ ఏదో ఒక దగ్గర పెట్టుకోండి. వరిపిండి తీసి చక్కగా, అప్పటికి ఇంకా తొడవరు ముగ్గు వేయరు ఏమీ లేదు, కానీ ఆ వ్యాపారం చేసేటటువంటి షట్టర్ దగ్గర కొద్దిగా ఓం అని రాసేసుకుని వచ్చేసేయండి. వరిపిండితో ఓం. అది ఒక రెమెడీ. అలా చేసినప్పుడు, అలా మీరు చేస్తుంటే ఆటోమేటిక్గా అకార ఉకార మకార తత్వమైనటువంటి ఓంకారం ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీస్ని, షట్టర్ ఎత్తగానే ఈ ఓంకారం అనేది ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి వెళ్ళిపోమంటుంది. పాజిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటి, ఈ యొక్క ఏదైతే దుకాణం ఉందో దానికి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. అది ఒకటి. ఆ తర్వాత రెండో విషయం చెప్పాలంటే కనుక చాలామంది చేస్తూ ఉంటారు, మనకు తెలిసిందే అయినప్పటికీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం కదా. మనిషి అంటేనే కదా మరుపు కారణం. అందువల్ల ఒక నిమ్మకాయని తీసుకొని, చక్కగా పసుపు పచ్చని నిమ్మకాయ, ఎక్కడ మచ్చలు ఉండకూడదు, ఆ నిమ్మకాయని తీసుకొని ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నిమ్మకాయ వేసి చిన్న పచ్చకర్పూరం ముక్క వేసి, బాగా గుర్తుపెట్టుకోండి, కొంచెం మీరు పసుపు వేసి అక్కడ పెట్టినట్లయితే ధనాకర్షణ పెరుగుతుంది. నెగిటివ్ కానీ దిష్టి దోషాలు కానీ బాగానే సంపాదిస్తున్నాడు, చాలా బాగుంది షోరూమ్ అని అనుకునే వాళ్ళ దృష్టి కానీ ఆ నిమ్మకాయ ఆకర్షించేస్తుంది. అందువలన మీకు నరఘోష తగ్గుతుంది. ఇది రెండవది. సరే, ఇంకా ఏమండి కస్టమర్స్ వస్తున్నారు కానీ సరిగా కొనట్లేదండి, వచ్చిన వాళ్ళు ₹1,00,000 వస్తువు కొందామని వచ్చిన వాళ్ళు 10 లక్షలు తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే ₹1,000 కొందాం అనుకున్నవాడు 5,000 తీసుకుంటే బాగుంటుంది. ఇలా ప్రతి వ్యాపారస్తుడికి చిన్న ఆశ అనేది, కస్టమర్ రాగానే ఏం కావాలండి అని ఒక ఆతృత ఉంటుంది కదా. ఎంతమంది సేల్స్ గర్ల్స్ని పెట్టినా, ఎంతమంది చేసినా సరే ఆ కౌంటర్లో ఉన్న వాళ్ళు దృష్టి, అమ్మాయి కస్టమర్స్ వస్తున్నారు, గట్టిగా బిల్ చేస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, గల్లాపెట్టి దగ్గరికి వచ్చేస్తున్నాను నేను, కౌంటర్ దగ్గరికి వచ్చాను కాబట్టి గల్లాపెట్టిలో లక్ష్మీ గణపతి ఫోటోను ఉంచండి. గణపతి ఫోటో ఉంచండి. తప్పనిసరిగా లక్ష్మీదేవితో కూడి ఉన్న గణపతి, అంటే శ్రీ మహాలక్ష్మి కటాక్షము
విఘ్నేశ్వరుడి వల్ల విఘ్నాలు లేకుండా స్పష్టంగా చక్కగా కావాలి అంటే కనుక గల్లాపెట్టి దగ్గర ఈ లక్ష్మీ గణపతుల ఫోటో స్టిక్కర్ అయినా పర్వాలేదు, ఏదైనా పటమన్నా పర్వాలేదు, ఏమైనప్పటికీ ఉండాల్సిందే అంతే. తర్వాత ఎవరైతే ఈ యొక్క వ్యాపార కూడల్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఎదురుండా ఉన్న గోడ శూన్యంగా ఉండకూడదు. అండర్లైన్ టు ద పాయింట్. ఇది వ్యాపారంలో ఉండేటటువంటి మెళకువలు ఏంటంటే ఎదురుండగా ఏదో ఒక దేవుడు, భగవంతుడు, మీ యొక్క ఇంటి దేవత ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఇష్టదైవం ఉండొచ్చు, గురువు ఉండొచ్చు, ఎవరైనప్పటికీ కూడా దేవత ఆరాధనలో మీరు పెట్టుకునే ఇష్టదైవాన్ని ఎదురుండా పెట్టుకోండి. కంపల్సరీ ఉంచాలి. దిశ కూడా ఉండరాదు ఎదురుండా. ఉత్తర దిక్కుకే కూర్చోండి. క్యాష్ పెట్టేమిటి, మీరేమిటి ఉత్తర దిక్కుకే ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఇంకా బాగుంది కదండి ఇంత ఇన్ని రకాలుగాని. అయితే ఏంటంటే మరి ఏ రకంగా ఏ గణపతిని మనం పూజిస్తే బాగుంటుంది అని కొంతమంది అంటుంటారు. ఈ గణపతి పూజలో మనకు చేయాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం, పచ్చ గణపతి అంటే ఏమిటంటే మరకత గణపతి దొరుకుతాడమ్మా. అది దొరికినట్లయితే చిన్న విగ్రహం అయినా పర్వాలేదు, తొండం కుడివైపు ఉండేలాగా చూసుకుని కొనుక్కొని ఆ మరకత గణపతిని గరికెతో పూజించి చక్కగా బుధవారం పూట ఒక 5 లడ్డూలు నైవేద్యం పెట్టి అది షాపులో వాళ్ళకి, పని వాళ్ళకి, వీళ్ళకి ఇచ్చేస్తే చాలా అద్భుతమైనటువంటి రెమెడీ కింద పనికొస్తుంది. వినాయకుడు మనకి అది ఎక్కడైనా దొరికింది. మరకత గణపతి అంటే ఇస్తారు. ఈ పూజా సామాగ్రి దొరికే చోట్ల దొరుకుతూనే ఉంటాయి. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి తప్ప మంచి చూసుకునే కొనుక్కోండి. ఎందుకంటే అస్మాను కొనుక్కునేది కాదు కదా. చూసుకొని నమ్మకం ఉన్న చోట ఎక్కడా కూడా ఏది కూడా ఆ చెక్కడంలో ఏది కూడా మళ్ళీ వంకర్లు ఉండకూడదు. అంటే ఏమిటంటే ఆ కోణాలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అది తీసుకొని కొనుక్కోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక ఎర్రటి పుష్పాలతో పూజించండి. ఒక గులాబీ పువ్వు పెట్టండి, లేకపోతే మందారాలు పెట్టండి, మీ ఇష్టం. కానీ ఎర్రటి పుష్పాలతో పూజించడం అనేది చెప్పదగిన సూచన గణపతికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చాలా మంది అంటూ ఉంటారు, ఏమండి కుబేరుడు భార్యతో కూడి మధ్యలో లక్ష్మీదేవి ఉన్నటువంటి పటం పెట్టుకుంటాం, ఆ పటం పెట్టుకుంటే ఏమైనా శుభ ఫలితం కలుగుతుందో? తప్పనిసరిగా కలుగుతుంది. అలానే కుబేర యంత్రాలు కూడా ఉపయోగిస్తారు కదా. కుబేర యంత్రాలు, శ్రీచక్రాలు ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఏదైనా సరేనమ్మా పాజిటివ్ ఎనర్జీ రోజు రోజుకి మనం అభివృద్ధికి, పురోగాభివృద్ధికి ఇవన్నీ పనికొస్తాయి. శుక్రవారం, మంగళవారం దీపం, ధూపం, నైవేద్యం అన్నీ పెట్టించాలి, తప్పదు. అన్నప్రసాదం వితరణ జరగాల్సిందే షాప్లో. అది ఎంత పెడతారు అనేది మీ ఇష్టం. కానీ పరమాన్నం వండించి పంచాల్సిందే, కట్టు పొంగల్ చేయించి పంచాల్సిందే అమ్మవారు అక్కడ. సంపత్కరీ సమారూఢ అనే సింధూర వ్రజ సేవిత అనే మంత్రాన్ని, సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవితాయ నమః అనేది మీరు రోజు కూడా అక్కడ కూర్చొని ఇట్లా జపమాలు పుచ్చుకొని మంచిగా చేసుకుంటూ ఉంటే అమ్మవారు దయతో యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అనే అమ్మవారు మీ యొక్క వ్యాపారానికి బ్రహ్మాండమైనటువంటి ఉజ్వలమైనటువంటి ఆకర్షణ శక్తి, ధనాభివృద్ధి చేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా తెలియజేశారమ్మా, మాకు ధన్యవాదాలు. మీకు కూడా ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎవరికైనా షేర్ చేయండి. మన వాళ్ళందరికీ కూడా మంచి విషయాలు మీరే కాదు, మీరు పంచడం వల్ల కూడా మీకు చాలా పుణ్య కార్యక్రమం కింద జరుగుతుంది. ఏదైనా జాతకాల విషయం కానీ, పెళ్లి సంబంధాలు చూడాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 16 ఏళ్ళగా నడుపుతూ వస్తున్నాము. అందుకని మీకు సంబంధాలు కావాలన్నా మీ చుట్టాలకి, బంధువులకి, ఆ విషయంలో కూడా అన్ని వర్ణాల వాళ్ళు, హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏదైనా సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మీకు అనువుగా ఉండేటటువంటి వాట్సాప్ నెంబర్ 9866044439. మర్చిపోకండి, ఒక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. డెఫినెట్గా నేను మాట్లాడతాను మీతో. ఓం శ్రీ మాత్రే నమః.